పేదలను తమ బతుకు తాము బతకనివ్వాలంటూ అధికారులకు పోలీసులకు విజ్ఞప్తి చేశారు కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాదారంలో మృతి చెందిన సుబ్బారావు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. చేనేత కుటుంబాలపై అధికార పార్టీ దౌర్జన్యంతోనే సుబ్బారావు మృతి చెందాడని ఆరోపించారు. ప్రతి జిల్లాలో చేనేత కార్మికుల కుటుంబాలపై వైసీపీ నేతల దౌర్జన్యాలు పెరిగాయన్నారు. పొద్దుటూరులో వెంకట సుబ్బయ్య మృతికి కూడా అధికారులు వైసీపీ నేతలే కారణమంటూ ఎంపీ సంజీవ్ కుమార్ ఆరోపించారు. అధికారులు వైసీపీకి అనుకూలంగా ప్రవర్తించవద్దన్నారు. మేమేమన్నా ప్రధానమంత్రి పోస్టు, ముఖ్యమంత్రి పోస్టు, మినిస్టర్ల పోస్టు అడుగుతున్నామా? మా బ్రతుకులు మాకు బ్రతకనివ్వండి అయ్యా, మాకు ఇచ్చే వనరులు మాకు ఇవ్వండి, అంతే కదా మేము కోరుతున్నది. కష్టపడి సంపాదించుకొని మా ఆస్తులు మీరు కాజేస్తుంటే ఇది చాలా బాధ కలుగుతా ఉంది. అందరూ ఈ 30-40 లక్షల చేనేత కుటుంబాలు కూడా ఈ రోజు కన్నీళ్లు పెట్టుకుని వాళ్ళ ఇళ్లలో వాళ్ళ గుండెల్లో ఆవేదన ఉన్నది. అది మనకు కనిపించదు, రాబో రోజుల్లో కనిపిస్తుందని గ్రహించాలని చెప్పి నేను పెత్తందారి వ్యవస్థకు హెచ్చరిక చేస్తాను. ఇదే కాదు, గతంలో నందం సుబ్బయ్య హత్య చేశారు పొద్దుటూరులో. గుంటూరులో మా చేనేత కులసులు వ్యాపారస్తులు పోయి అయ్యా మీరు తీసుకుని అప్పివ్వండి అంటే బట్టలు ఉడదీసి 2 రోజులు కొట్టారు. ఈ పెత్తందారి వ్యవస్థను కంట్రోల్ చేయలేమా? మనం అంటున్న సామాజిక సాధికారత, మనం అంటున్న సామాజిక న్యాయం అన్నది కూడా ఉత్తుత్తి మాటనేనా? మనకు 70 సంవత్సరాలు అయిపోయింది స్వాతంత్రం వచ్చి, మరి మేము అలాంటి వాళ్ళు బ్రతకడానికి అవకాశమే లేదు.